సంధ్యాస్ క్విజిన్ ఇవాళ ఒక వెరైటీ రోటి పచ్చడి చేస్తున్నాను. అదేంటంటే గోంగూరకి మొగ్గ వస్తుంది కదా, ఆ మొగ్గలతోని రోటి పచ్చడి. సో ముందుగా ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని వేడి చేసుకొని దాంట్లో మిరపకాయలు వేయించేసుకున్నాము. దీంట్లోనే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేయించేస్తాను. ఇది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసినంత మాత్రాన టేస్ట్ అస్సలు తగ్గదండి. మీరు రకరకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి దాన్నంతా మెస్సీ కాకపోవచ్చు, టేస్టీగానే అవ్వచ్చేమో. బట్ దాంతో కంపేర్ చేస్తే దానికంటే ఇదే బాగుంటుంది. కావాలంటే ఒకసారి కంపేర్ చేసి చూడండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ తక్కువ ఎక్కువ అని కాదు, ఏ రెసిపీకి ఏ ఇంగ్రీడియంట్ మస్ట్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకొని ఉంటే మాత్రం చాలా మంచిది. కాయలను జార్లో వేసేసాను. ఇప్పుడు అదే ఆయిల్లో గుర్తుపట్టారా వీటిని? ఇవి గోంగూర మొక్కకు వచ్చే మొగ్గ. ఇవి కూడా పుల్లటి టేస్ట్ ఉంటాయి కాబట్టి చట్నీకి చాలా బాగుంటాయి. అయితే చెట్టు ముదిరినప్పుడు ఈ పూత వస్తుందన్నమాట, ఈ మొగ్గ పూత. ఈ గోంగూర మొగ్గలో కొంచెం కొత్తిమీర కాళ్ళు వేసాను కడిగి. ఇవి వేగేలోపు కొన్ని వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసేస్తాను. ఇన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, ఇంకా కొన్ని కూడా వేస్తాను, అది ఇప్పుడే కాదు. ఇది వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని గ్రైండ్ చేయాలి. దీంట్లో వేయించిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను. ఇప్పుడు ఆ వేయించుకున్న గోంగూర మొగ్గలు కూడా వేసేస్తాను. అన్ని రోటి పచ్చళ్ళలాగే ఇది కూడా సేమ్, కాకపోతే ఈ గోంగూర మొగ్గల్లో కూడా పొలుపుదనం ఉంటుంది కాబట్టి చింతపండు ఒకటి వేయమన్నమాట. ఇక నువ్వులు అనేది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు ఇలాగే తినచ్చు అని అంటే ఇలాగ కూడా బాగానే ఉంటుంది. మిక్సీ జార్లోకి అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు. రోటి పచ్చడిని గ్రైండ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు రామనవమి కదా, సో రోటిలో దంచడం పాసిబుల్ కాదనమాట. అందుకని జార్లో వేసి మిక్సీ బ్లెండ్ చేసేస్తాను. ఇందాక కొన్ని వెల్లుల్లిపాయలు అందులో వేసి గ్రైండ్ చేసాం కదా చట్నీలో. ఇప్పుడు దీన్ని కొంచెం క్రష్ చేస్తాను. వెల్లుల్లిపాయ మామూలుగా తినే వాళ్ళకి ఇది సరిపోతుంది, ఆల్రెడీ దాంట్లో వేసింది సరిపోతుంది. ఇది కొంచెం ఎక్స్ట్రా అనమాట. ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి హాఫ్ పార్ట్ ఏమో ఈ గ్రైండ్ చేసిన దాంట్లో, ఇంకొక హాఫ్ పార్ట్ ఏమో తాలింపులో వేస్తాను. ఈ మిగిలింది తాలింపులో వేస్తాను అనమాట. ఇందాక వేయించిన కడాయిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చేస్తున్నాను. ఈ రోటి పచ్చళ్ళకి, నిలవ పచ్చళ్ళకి పల్లి నూనె వాడితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవెన్ మసాలా కర్రీస్లో కూడా పల్లి నూనె చాలా బాగుంటుంది. తిరుగుమాతలో నూనె వేడెక్కిపోయింది. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని మిరపగింజలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయ, క్రష్ చేసిన వెల్లుల్లిపాయ, ఇవన్నీ వేసి కలుపుకోవాలి. లాస్ట్లీ కొంచెం పసుపు, ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ చట్నీ గ్రైండ్ చేసిందంతా ఇందులోకి మార్చుకోవాలి. ఉప్పు చూసుకొని సరి చేసుకోవాలి.
ఇందాక పప్పు తాలింపులో వచ్చిన తిరగమాత స్మెల్ వేరుంది, భిండీకి వచ్చిన స్మెల్ వేరే ఉంది, ఆకుకూరకు వచ్చిన స్మెల్ వేరే ఉంది, అండ్ ఇప్పుడు చట్నీకి వేసిన తాలింపు స్మెల్ వేరేలాగా ఉంది. అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ని బట్టి వాటి వాటి స్మెల్స్, ఫ్లేవర్స్ మనకి ఇస్తూ ఉంటాయి. కాబట్టి దేని స్పెషాలిటీ దానికే ఉంటుందన్నమాట. గ్రైండ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఇందులోకి వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ తాలింపులో మనం కొంచెం మెంతి పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు వేయలేదు. ఇందులో నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి టెక్స్చర్ ఇలా ఉంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగా షైనీగా అండ్ అక్కడక్కడ ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది. మీరు చేస్తే కనుక ఆయిల్ మంచిగా వేసుకొని చేసుకోండి. సో ఇదండి గోంగూర మొగ్గల చట్నీ. టెక్స్చర్ చూడడానికి గోంగూర చట్నీ లాగే ఉంది, టేస్ట్ కూడా దాదాపు గోంగూర చట్నీ లాగే ఉంటుంది. మస్ట్ ట్రై. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లాస్ట్ ఎందుకు తీసుకో. పోలీలు, బొబ్బట్లు, భక్ష్యాలు ఈరోజు బాగా వస్తున్నాయి. ఊరి పొంగింది. నాకు పోలీలు చేయడం వచ్చేసినట్టే. చిల్లులు పడకుండా చేయగలిగాను అండ్ నిండుగా పొంగేలాగా చేయగలిగాను. యూ